ఎండగా ఉంది కదా అది మనకి ఇదే వచ్చిందమ్మా మనకి ఎలాగున్నారు బాబు ఒక్కలేదు దొరికినా బాగున్నావు ప్రార్థన చేసుకుంటున్నాం బాగుంటుంది చూడు చూడు కానీ ఇలా చూడు జనాల రియాక్షన్ హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాము. ఏంటి చేతిలో టికెట్ పెట్టుకొని చూపిస్తున్నాను అనుకున్నారా? సో మేమైతే ఇప్పుడు కార్తీక మాసం కదా, కార్తీక మాసంలో పిక్నిక్కి వెళ్ళకపోతే ఎలా? సో ఈరోజు మేమైతే పిక్నిక్ వచ్చేసాం. అది ఎక్కడికో కాదు, మన వైజాగ్లో ఉన్న జూకి. సో మేమైతే ఫస్ట్ టికెట్ తీసుకున్నాం. టికెట్ ప్రైస్ వచ్చేసి 70 రూపీస్ ఈచ్ పర్సన్. సో మేమైతే 2 టికెట్లు తీసుకొని మేమైతే లోపలికి వచ్చేసాము. ఎంట్రీ అవ్వగానే మనకు అక్కడ మ్యాప్ చూపిస్తుంది కదా, మొత్తం ఏవి ఎక్కడున్నాయో అని చెప్పేసి. సో అదొక లుక్ వేసి తర్వాత పక్కన మనకి ముసళ్ళు ఫస్ట్ ఎంట్రీ అవే కదా, సో వాటి వైపు ఒక లుక్ వేసేద్దాం అని చెప్పేసి అయితే ముసలి దగ్గరికి వెళ్ళిపోం. అది అయితే ఎప్పుడు మేము జూకి వచ్చిన నీటిలోనే ఉంటుంది, బయటకు అసలు రాదు, అరుదు అసలు. ఇప్పుడు అదే యాంగిల్లో కూడా మాకు కనబడుతుంది. సో అదైతే మేము కాసేపు చూసేసి ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాము. ఇంకా మంచి ముందుకెళ్తే అక్కడ నుంచి ముసళ్ళు ఇంకా ఎక్కువ కనబడతాయి. పిక్నిక్ సీజన్ కాబట్టి ఇంకా ఫ్యామిలీస్, జూ అంతా ఫ్యామిలీస్ ఉన్నారు. పిల్లలు అల్లరి అయితే మామూలుగా లేదు, సరదాగా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో మేమైతే నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోతున్నాం. అలాగా పక్కనే ఇంకా ముసళ్ళు ఉంటాయి. ముందుకు వచ్చేస్తే చూసారు కదా, అది వాటర్లో ఎలాగ వెళ్తుందో. దీని పేరు సాల్ట్ వాటర్ క్రొకడైల్ అనమాట. చూసారు అది ఎలా వెళ్తుందో. సో మేము చాలాసేపు చూసాం, ఇది ఒక్కటే వాటర్లో తిరుగుతుంది, వెళ్తామని చెప్పేసి బయటే ఉన్నాయి. ఇది భలే అందరు అందరూ చాలామంది చూస్తున్నారు అనమాట. ఏవి ముసళ్ళు అవి అసలు కదలవు కదా, అలా ఉండిపోతాయి. ఇది బాగా కదులుతున్నమాట, వాటర్లో మంచిగా స్విమ్మింగ్ ఎంజాయ్ చేస్తుంది. సో మేము నెక్స్ట్ అది చూసేసి ఇంకా అక్కడ నుంచి ఇంకా ముందుకెళ్ళిపోయాం. ఇంకా ముందుకెళ్ళిపోతే ఇంతకన్నా పెద్ద ముసళ్ళే దీని పక్కన పెడతారు. అవైతే అసలు వాటర్లో లేకొని అన్నీ బయట ఉన్నాయి. చూసారు ఎంత పెద్దది ఉందో, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది. మేము ఇంకా 2 years బ్యాక్ వచ్చాము, అప్పుడైతే ఇవి చిన్న పిల్లలుగా ఉన్నాయి. ఇప్పుడు చూసారా ఎంత అయిపోయాయి. మేము వచ్చినప్పుడు అన్నీ చిన్నపిల్లలే, ఒక 10 ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ పెద్దవైపోయినాయి. అది నోరు చూసారా ఎలా చాపుతుందో, అసలు ఎంత పెద్ద నోరు దండి. అగో చూడండి ఎంత పెద్ద నోరు, వేసేస్తుంది మన అందరినీ. సో మేమైతే అవి కూడా కాసేపు చూసి ఇంకా అక్కడ బోర్డు ఉంటే అవన్నీ చూసేసి, దాని పేరు మంచినీటి ముసలి అంట. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సో కదులుతుంది కూడా, అది అక్కడి నుంచి వాటర్లోకి వెళ్తుంది అనుకున్నాం, కానీ వాటికి బద్ధకాలు అనుకుంటా అక్కడి నుంచి ఆ పక్క సీట్లోకి మారేసి మళ్ళీ అక్కడే సెట్ అయిపోయాయి. చూసారా దాని మీదకి ఎక్కుతుంది. సో ఇంకా మీరు వెళ్ళారా కార్తీక మాసంలో పిక్నిక్కి? వెళ్ళి మీ ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేశారా? అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మేము అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోయాము. సో ఇంకా నెక్స్ట్ లంచ్ చేసేద్దామా అని చెప్పేసి, ప్లేస్ ఎక్కడ ఉందా మంచి ప్లేస్ అని చెప్పేసి మేము అలా ముందుకు వెళ్తున్నాం. అక్కడ నుంచి వెళ్తే ఒక మంచి ప్లేస్ ఉంటుంది అన్నమాట. సో ఇది చూసారా, ఉడుము అనమాట. చూసారా ఎంత పెద్దది ఉందో. సో దాని బ్యాక్ సైడ్ ఉంది, అదేంటి అనుకుంటున్నారు మీరు? దాని బ్యాక్ సైడ్ చూసారా మంగూస్ ఉంది. స్నేక్స్తో ఎక్కువ ఫైట్ చేస్తుంది కదా, దాన్ని దీన్ని కలిపి పెట్టినట్టున్నారు. ఇదైతే చూసారా ఎంత పెద్దది ఉందో ఉడుము, ఇక్కడ నుంచి ఆ చివరికి ఉంది. సో నెక్స్ట్ అయితే అసలు జూ అయితే కలకలలాడిపోతుంది ఫుల్. అసలు ఎంత రష్ ఉందంటే ఆ రోజు చాలా రష్ ఉంది. సో మేము అక్కడి నుంచి కొంచెం ముందు నా పక్కన ఇలా టెంట్ లాగా ఇలా వేసింది కమరేకులతోని, చాలా బాగుంది చల్లగా అని చెప్పేసి మేము అక్కడ కూర్చొని లంచ్ చేసేసాం.
నేనైతే కార్తీక మాసం నాన్ వెజ్ తిన్న కాబట్టి నేనైతే వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను. మా ఆయన అయితే చికెన్ బిర్యానీ తెచ్చుకున్నారు. సో మేము ఇంట్లో కుక్ చేసుకోలేదు, బయటని తీసుకొని వచ్చేసాం జూకి. సో ఇంకా మిగిలింది కాకులకు పెట్టేసి మేము అక్కడి నుంచి వచ్చాం. ఇంక ఇక్కడ చూడండి ఇది ఎలా ఉందో చూసారా, దాని తోక చూడండి ఎంత పెద్దది ఉందో. సో ఇదైతే వాటర్ దగ్గర స్విమ్మింగ్ పూల్ ముందు ఉన్నట్టు అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తుంది. ఉడుం పిల్ల ఇది. ఇంక ఇవి చూసారా రొట్టాయిస్ తాబేలు చూసారా ఎంత బాగున్నాయో, నక్షత్ర తాబేలు ఇవి ఎంత బాగుంది. చాలా ఉన్నాయి తాబేళ్ళు అయితే, లోపల మొత్తం అయ్యే ఉన్నాయి, వాటర్ దగ్గర ఉన్నాయి. అప్పుడే ఫుడ్ వేసినట్టున్నారు, తింటున్నాయి కూడా. ఎంత చక్కగా తింటున్నాయి, నేను ఎప్పుడు చూడలేదు ఫుడ్ తిన్నప్పుడు, ఇదే చూడడం నేను. బాగా తింటున్నాయి, కీర అవి దోసకాయలు అవి పెట్టారు, అవన్నీ తింటున్నాయి. అక్కడ నుంచి నెక్స్ట్ మేము ముందుకు వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఇంకా చూద్దాం ఏమైనా అనేసి ఈ లోపలికి వెళ్ళిపోతే ఏమున్నాయా అని చూద్దాం అంటే రెప్టైల్స్ ఉంటాయంట, ఒకసారి చూసేద్దాం అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాము. స్నేక్స్ కూడా ఉన్నాయి, రకరకాల స్నేక్స్ ఉన్నాయి. సో వెరైటీగా కూడా ఉన్నాయి అవి చూడడానికి. చూసారా ఇది అనకొండలాగే ఉంది కానీ అది అనకొండ కాదు, బాల్ పైథాన్ అంటారు దీని పేరు. అనకొండలానే ఉంటుంది సేమ్, కానీ చూడడానికి దాని బుర్ర చూసారా ఎలా ఉందో, కిందకే చూస్తుంది కదా, మన వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది దాన్ని చూస్తుంటే. కానీ చాలా డిఫరెంట్. ఇది చూసారా 2 స్నేక్స్ కలిపి ఉంది, ఇదొక వెరైటీ అదొక వెరైటీ, 2 కలిపి ఉన్నాయి. ఆ లోపల ఇంకొకటి ఉందనుకుంటా, మేము చూసినప్పటికైతే ఆ చివరిని కూడా ఇంకొకటి ఉంది, సరిగ్గా మేము చూడలేదు. కానీ ఇది చూసారు చూడడానికి 2 స్నేక్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. అదిగోండి ఆ లోపల ఇంకొకటి ఉంది చూడండి. సో మేము ఇంకా అక్కడి నుంచి వస్తే ఇక్కడ చూసారా ఎంత పెద్ద ఎగ్వానా ఉందో, చాలా పెద్దది ఉంది కదా. చూడండి మీరు కూడా ఒకసారి చూసారు ఎంత పెద్దది ఉందో, దాని తోక అయితే ఎంత పెద్దది ఉందో. అందరూ చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా చూసారు, దాని ఫేస్ చూసారు ఎలా ఉందో, కళ్ళు ఐస్ అయ్యి. సో దాన్ని ఇంకా చూసాక దాని పక్కన కూడా ఇంకొకటి ఉంది, దాన్ని కూడా దీని నేమ్ గ్రీన్ ఎగ్వానా అంట. పక్కన పిల్లలేమో మీరు చూస్తుంటే ఎవరో పిల్లలు పక్కన అది తొండర ఎగ్వానా కాదురా, తొండర ఎగ్వానా కాదని ఇద్దరు గొడవలు ఆడేసుకుంటున్నారు. చూడగానే మాకు భలే నవ్వు వచ్చింది. సో నెక్స్ట్ అయితే మేము ఇక్కడ పైథాన్, అది అనకొండ కాదు, అనకొండ పక్కన ఉన్న జర్రిగుడ్డు. అది చూడండి ఎలా చూస్తుందో, చిన్న పిల్ల అది. మాకైతే పైన అది ఉంది కానీ అనకొండ పైన ఉంది చెట్లకు కుట్టుకొని. ఇదైతే చూసారు ఎవరో చిన్న వాటర్ వేయగానే ఇలా కదిలింది, కానీ అది ఆ ప్లేస్ నుంచి అయితే అస్సలు కదలలేదు. అది అట్లనే దాన్ని నాలుగునైతే బయటికి లపలపలాడిస్తుంది, కానీ అదైతే ఆ ప్లేస్ నుంచి అయితే కదలలేదు. మేమైతే అక్కడ కాసేపు చూసాము, కదులుతుందేమో. చూసారు ఎలా నాలుగు అంటుంది. ఒక పైన చూసారు ఇంకా ఉన్నాయి స్నేక్స్. ఇవైతే నెక్స్ట్ పక్కకు వెళ్తే ఇవేమో కోబ్రాస్. ఇది చూసారా పైకి వెళ్తుంది, ఇదైతే భలే ఎంటర్టైన్ చేసింది అనుకోండి జనాల్ని. ఇదైతే చెట్లు కొమ్మల నుంచి తిరిగి ఆ బయటకు వచ్చి ఆ పై కొమ్మల నుంచి అందరిని అయితే భలే ఎంటర్టైన్మెంట్ చేసింది. చూసారా ఎలా ఉందో, ఎలా తిరుగుతుందో. చూడడానికైతే మాకు చాలా సేపు చూసాము, చాలా బాగా అనిపించింది మాకైతే. అది అలాగా తిరిగి అలాగా చూసుకోకుండా కింద పడిపోయింది. కింద చూసారా, మేము పైన చూస్తున్నాం అంటే కింద ఇంకొకటి తిరుగుతుంది. వామో నాకు చూడగానే చాలా భయం వేసింది. మన పక్కన లేకపోయినా కూడా ఎదురుగా ఉన్నా కూడా మనకి వాటిని చూస్తే చాలా భయం వేస్తుంది కదా. ఇంకా మేబీ అది అయితే తప్పించుకోవడానికి అయితే చూస్తుంది ఇందాక నుంచి, కానీ తప్పించుకోలేకపోతుంది. అసలు నేను చూడండి దగ్గర నుంచి చూస్తేనే ఎంత భయం అవుతుంది. అది తిరిగి ఇంకా కాసుకోలేక చెట్ల మీద ఎత్తబేయాలి మన కిందకి పడిపోయింది. అండ్ అందరూ చూసారు ఎంత ఇదిగా చూస్తున్నారు. అమ్మో దాన్ని చూడగానే ఎంత భయం వేసిందో మాకైతే. అది యాక్చువల్లీ మన స్నేక్స్ చూస్తేనే భయం వస్తుంది కదా. అది బాబోయ్ చూసారు ఎలా పడిపోయింది అంత పైనుంచి కిందకి. ఫస్ట్ అమ్మో ఏంటి కదట్లేదు అని అనుకున్నాం, కానీ మెల్లిగా అది మూవ్ అయ్యి చివరికి నీళ్ళలోకి వెళ్ళిపోయింది. ఇది చూసారా తప్పించుకుందామని చెప్పేసి ఎలా చూస్తుంది. అమ్మో చూస్తుంటే నాకైతే చాలా భయం వేసింది. అక్కడొకటి ఇక్కడొకటి, ఇంకా సైడ్ కూడా ఇంకొకటి ఉంది, ఆ పైనుంచి ఇంకోటి ఇన్ని స్నేక్స్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే నాకైతే చాలా భయం అనిపించింది. యాక్చువల్లీ స్నేక్స్ అంటే చాలా భయం. అవి చూసారా ఎలా ఉన్నాయో, ఎలా మూవ్ అవుతుందో. మీరు వైజాగ్ నుంచి ఎవరైనా చూస్తున్నారా? చూసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలానే ఈ మధ్య ఎవరైనా వెళ్ళారా జూకి పిక్నిక్కి?
అయితే కామెంట్ చేసేయండి. సో నెక్స్ట్ అయితే మేము అక్కడ కాసేపు వీడియో తీసుకున్నాము చక్కగాన. ఆ స్నేక్స్ అయితే మాకు చూడడానికి ఇంకా చాలా మంది వచ్చి నిలబడ్డారు చూడడానికి. స్నేక్స్ పిల్లలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా భయపడకుండా చూస్తున్నారు పిల్లలైతే సరదాగా. ఇంకా దాని మీద వాటర్ చినుకులు స్ప్రింకిల్ చేస్తూ అలా అలా కదిలిస్తూ అలాగా చాలామంది చాలా ఎంజాయ్ చేశారు. అప్పటికి సెక్యూరిటీ వచ్చి దూరం దూరం అని చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ అందరం మనం ఆగుతామా, అవి చూస్తూనే ఉంటాం కదా. సో అక్కడ నుంచి నెక్స్ట్ ఇంకేమైనా కనబడతాయా అని చూసాము. ఇది చూసారా సైలెంట్గా జర్రిగొడ్డు అంటారు దీన్ని. ఎలా చూస్తుందో అది మనల్ని చూసి జడిసిపోతున్నట్టుంది. సో మేమైతే అక్కడ నుంచి నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్దామని చెప్పేసి అక్కడ నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాము. ఇంతమంది నేనైతే ఎప్పుడు చూడలేదు. మేము వెళ్ళినప్పుడు అయితే ఎప్పుడు ఇంత రష్ లేదు. సో పిక్నిక్ సీజన్ కాబట్టి అంతమంది జనాలు. సో ఆల్మోస్ట్ అన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. చూడడానికి అయితే నాకు భలే అనిపించింది ముచ్చటగా. ఎందుకంటే అక్కడ చూసిన ఫ్యామిలీస్, పిల్లలు ఫ్యామిలీస్ 2-3 కుటుంబాలు కలిసి వచ్చి సాంగ్స్ వేసుకొని డ్యాన్స్లు వేసుకొని చాలా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ మేము అక్కడ నుంచి ముందుకు వచ్చేసరికి మాకు ఇవి నీటి ఏనుగులు కనిపించాయి. మేము వెళ్ళినప్పుడు లాస్ట్ టైం అయితే వాటికి ఫుడ్ పెట్టారు. అవి భలే తిన్నా ఇప్పుడైతే అసలు కదలట్లేదు. సో మేము ఇంకా అలానే అవి కదలట్లేదు కదా అని చెప్పేసి ముందుకైతే బటర్ఫ్లైస్ ఉన్నాయి. సో మేమైతే ఇది ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళాం బటర్ఫ్లై పార్క్కి, అందుకని ఇంకా వెళ్ళలేదు. చాలా టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉంటాయి అంటారు కానీ నాకు ఎప్పుడు అన్ని రకాలు కనిపించలేదు. సో మేమైతే నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకా ముందుకు వచ్చేసాము. ఇక నెక్స్ట్ ముందుకు వచ్చాక మనకి సో నేనైతే మా ఆయన్ని కాసేపు ఏడిపిద్దామని చెప్పేసి నేను అక్కడ నుంచి సైడ్కి వెళ్ళిపోయాను. మా ఆయన చాలాసేపు ఎత్తుకున్నాడు, ఎందుకు చిన్నపిల్లల్ని ఏడిపించడం ఎందుకని చెప్పేసి నేను ముందుకు వచ్చేసాను. సో నెక్స్ట్ అయితే మాకు ఇక్కడ పక్కన చిన్న క్యాంటీన్ కనిపించింది. ఏదైనా తాగుదామా అని తీసుకున్నాం, కానీ అక్కడ అన్ని గోలీ సోడాలే ఉన్నాయి. నాకు అది ఎక్కువ నచ్చదు. సో నేనైతే వాటర్ బాటిల్ తీసుకున్నాను. మా ఆయన ఒక గోలీ సోడా తాగాడు. సో తాగేసాక ఇంకా మేము అక్కడ నుంచి అక్కడ పక్కన అయితే మాకు ఐస్ క్రీమ్ కనిపించింది. నేనైతే బ్లూబెర్రీ ఐస్ క్రీమ్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అయిపోయిందండి. సో ఇంకా మేమైతే అక్కడ తీసుకొని బిల్ పేమెంట్ చేసేసి అక్కడ నుంచి మళ్ళీ మేము ముందుకు వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారు ఎంతమంది జనాలు ఉన్నారో. ఏముంది అనుకుంటున్నారో. నెక్స్ట్ అయితే మేము అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోతే మాకు అక్కడ ఎలుగుబంటి ఉంటాయని అంటే మేము అక్కడ చూద్దామని చెప్పేసి ఇంకా ముందుకు వెళ్ళిపోయాము. స్టార్టింగ్లీ మేము అక్కడ ఉండదేమో అనుకున్నాం, మాకైతే ఎవరు కనిపించలేదు కదా, ఏమీ లేదు అని అనుకుంటాం. మేము అక్కడ నుంచి కొద్దిగా అలసిపోయామని చెప్పేసి ఇక్కడ కాసేపు బ్రేక్ తీసుకుందామని అలా కూర్చున్నాం. అక్కడైతే పిల్లలు తెగ హడావిడి చేసేస్తున్నారు, సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేసుకుంటున్నారు. భలే అనిపించింది. మేమైతే కాసేపు అక్కడ చూసి వాళ్ళ డ్యాన్సులు చూసి చాలా నవ్వుకున్నాం సరదాగా. కాసేపు బ్రేక్ తీసుకున్నాక ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి అక్కడ నుంచి ముందుకు నడుచుకొని వెళ్ళిపోయాము. అక్కడైతే నెక్స్ట్ ఎలుగుబంటి చూసాం మేము. అది చూసినప్పుడు అటు ఇటు తిరుగుతుంది, అలానే పైకి లెగిసి హాయ్ చెప్తున్నట్టు హలో చెప్తున్నా. నేను ఎప్పుడు అది లెగిసి అలాగా తిరిగినప్పుడు నేను ఎప్పుడు చూడలేదు. సో నేను కార్టూన్లో వాటిల్లో చూడడమే. సో అదైతే చాలా ఎంటర్టైన్ చేసింది. దగ్గరికి వచ్చి ఇలా నిలిచోవడం నేను ఎప్పుడు చూడలేదు. అది ఉన్నంతసేపు నేను చాలా బాగా చూశాను. చాలామంది వచ్చారు, పిల్లలు అయితే భలే ఎగ్జిట్ అయ్యారు. చూసారు నెక్స్ట్ మళ్ళీ నిల్చుంటుంది. ఫొటోస్కి వాటికి వీడియోస్కి స్టిల్స్ ఇచ్చినట్టే చేసింది. చూసారా చాలా ఎంటర్టైన్మెంట్ చేసింది అందరికీ. నాకు భలే అనిపించింది అది నిల్చున్న ప్రతిసారి భలే నిల్చుంది అది. ఇంకా ఎవరేమైనా పెడతారా, స్టిల్స్ వస్తున్నాను కదా ఇంకెవరేమైనా పెట్టండి అన్నట్టు చూసింది. ఎవరు ఏం పెట్టేలా లేరా అనుకుంటూ కాసేపు నిల్చొని అందరికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసి అది బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. ఇంకా సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు మా వెనక, ఏదైనా పెడదాం అనుకున్నా కూడా. చూసారు ఎంత బాగా నిల్చొని చూస్తుంది, మనుషులని తీయము. దాని ఫేస్ చూసారు ఎంత క్రూరంగా ఉంది. వీడియోలో ఉంది అందుకని ఎదురుగా చూస్తే మాత్రం చాలా క్రూరంగా ఉంది దాని మొహం. అండ్ క్యూట్గా కూడా ఉంది. సో ఇంకెవరు పెట్టేయట్లేదు, వీళ్ళు ఫోటోలు మాత్రం బాగానే తీసుకుంటున్నారు, వీళ్ళతో నాకు పని అవ్వదు అన్నట్టు ఇంకా అటు నుంచి అటు తిరుక్కుంటూ వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఏదైతే హ్యాపీగా చాలాసేపు చూసేసాము. ఎందుకంటే చాలామంది ఉన్నారు, పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అందరూ ఇంకా అది తిరుగుతుండే ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. అందరూ వీడియోలు తీసుకున్న పిల్లలు అయితే చూసారా తెగ అలర్ట్ చేసేస్తున్నారు. హాయ్ అని దానికి హాయ్ చెప్తున్నారు. నేను లెగ్స్ అది హాయ్ చెప్తాదేమో అనుకున్నాం, కానీ ఎందుకులే హాయ్ అన్నట్టు
అలా నిల్చొని కాసేపు అందరికి ఎంటర్టైన్మెంట్ చేసి చూసారు. అది అలాగా ఎవరేం పెడతారా అన్నట్టే చూస్తుంది. మూవీస్లో చూపిస్తారు కదా, అలానే అనిపించింది మాకైతే. నెక్స్ట్ అక్కడ నుంచి ఇక్కడ కూడా ఏదో అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మరి ఏమైనా పెడతారేమో. ఇది చూసారు అడవి పిల్లి, అది దాని వైపే టర్న్ అవుతుంది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, అది అలా టర్న్ అవుతుంది. ఇంకా అడవి పిల్లిని ఇంకేం చూస్తాంలో ఎక్కువసేపు అని చెప్పేసి నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్ళిపోతే, సో మేము ఇంకా అక్కడి నుంచి ముందుకు వచ్చేస్తే ఇవి లయన్ కింగ్ మూవీలో ఉంటాయి కదా, దీని పేరు నాకు తెలియదు, అది వస్తామని హక్కున మతాత అని అంటది కదా, అది సేమ్ యాస్టీస్ ఉంది. దీని లయన్ కింగ్లో చూడడమే, మళ్ళీ ఇప్పుడు చూడడమే యాస్టీస్ అలాగనే ఉంది కదా. పంబా ఏదో అంటారు దాన్ని. నెక్స్ట్ అయితే ఇది లయన్, ఇదైతే నేను ఇదే కొంచెం ఇది దగ్గర నుంచి చూడడం. అది ఎప్పుడు ఆ కొండ పైన ఉన్నట్టు పారికే ఉంటుంది, ఎప్పుడు ఆ చివరిగా ఉంటుంది. ఈసారి మాత్రం కొంచెం ముందుకే ఉంది. చూసారా, మనకి బాగానే కనబడుతుంది ఇక్కడ నుంచి, కానీ అది ఎప్పుడు ముందుకు రాదు, ఎప్పుడు వెనక్కే ఉంటుంది అది. సో నేనైతే కొంచెంసేపు ముందుకు వస్తుందేమో అని వెయిట్ చేసాం, కానీ ఇంక పని అవ్వదు, ఇది ఇంక ముందుకు రాదు అనిపించింది. సో నెక్స్ట్ ఇంకా లయన్స్ అవి ఉంటాయి కదా, ఆసియా సింహం అంట, ఇది ఆసియా నుంచి తెచ్చినట్టు ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే మేము అక్కడ కాసేపు కూర్చున్నాం, మళ్ళీ బ్రేక్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి ముందుకు ఇంకా అన్ని పుల్లే ఉంటాయి కదా అని చెప్తే ఇవి చూసారా. అయితే నెక్స్ట్ దాని పక్కన మకావులు ఉన్నాయి, చాలా పెద్దవి. అవి అయితే అరుస్తున్నాయి కూడా. మేము కాసేపు నిల్చొని చూసాం, భలే అరుస్తున్నాయి. 2 ఫ్రెండ్స్ ముగ్గురు పిల్లలు తెలియదుగా అనేసి ఒకటికొకటి గొడవ ఆడుకుంటున్నట్టే మాట్లాడుకుంటున్నాయి. ఆ పాటి నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఇంకోటి ఉంది కానీ అది పైకి పెట్టుకొని ఉంది, అదిగో చూసారా మీకు ఆ పైన కనబడుతుంది. దాని తోక చూసారా ఎంత పెద్దగా ఉందో. సో నెక్స్ట్ అయితే మేము ఇద్దరం చిన్న సెల్ఫీ వీడియో తీస్తున్నాం. తీయద్దు బాబోయ్, ఎండకి తిరిగి బాగా ఇది అయిపోయింది. ఆ రోజు ఎండ కూడా అలానే ఉంది. సో నెక్స్ట్ అయితే వైట్ టైగర్స్ దగ్గరికి వస్తాము. ఇవి 2 అయితే ఫుల్ కామెడీ అసలు. ఇది హస్బెండ్, అది వైఫ్ అనుకుంటాను. అది లేస్తేనే ఇది లెగుస్తుంది, అది నడుస్తేనే ఇది నడుస్తుంది. అది ఎక్కడైనా ఆగిపోతే ఇది కూడా ఏమైనా ఆగిపోతుంది. ఇంకా మేము చాలాసేపు వెయిట్ చేసాం, ఇది తిరిగి నడుస్తుందా లేదా అనుకొని నడట్లేదు ఇది. సో ఇంకా అయితే దాన్ని చూసాం చాలాసేపు. ఇది ఎప్పుడు బాగానే లెగ్స్ నడిచేది, కానీ ఆ రోజు ఎండ వల్ల ఏమో అలసట అయిపోయి కూర్చొని పోయినట్టు అలా కూర్చొని పోయింది. మధ్యలో ఈ కొంగలు చూసారా బాగా తిరుగుతున్నాయి, వాటిని అయితే ఇవేం అనట్లేదు. ఇంకా అక్కడైతే చాలామంది ఫ్యామిలీస్ అలా నిల్చొని ఉన్నారన్నమాట. ఇవి కదులుతుంది, పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు. వైట్ టైగర్ అని. మేము కూడా చాలాసేపు వెయిట్ చేసి, అక్కడ ఎదురుగా చైర్స్ ఉంటాయి కదా, మేమైతే అక్కడ కూర్చొని వెయిట్ చేసాము, ఇది తెగిసి నడుస్తుందేమో అని చెప్పేసి. ఎట్టకెళ్ళకి మా కోరిక ఫలించినట్టుంది, లెగిసి నడిచింది. చూసారు ఎలా తిరుగుతుందో, అటు నుంచి ఇటు నుంచి అటు. ఇంకా అదైతే లెగిసి నడిచింది. తర్వాత ఇంకొక పులి కూడా చిన్నది, ఇది పెద్దది, దీనికన్నా ఇంకోటి ఉంది, అది చిన్నది. ఇగోండి ఇది చిన్నది. నెక్స్ట్ పైదేమో చూసారా, అది పైకి వెళ్ళిపోయి కూర్చుంది. ఇదైతే మాత్రం అటు ఇటు ఒక 2-3 రౌండ్లు అయితే బాగా వేసింది. చూసారా ఎలా నడుస్తుందో. ఇంకా అయితే ఈ వైట్ టైగరే మాకు జూకి అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. అది చాలా విన్యాసాలు చేసినట్టు ఇచ్చేసి నెక్స్ట్ అయితే చెట్టు మీదకి ఎక్కి చెట్టుని ఇలా రఫ్ చేసింది. బాగా అనిపించింది మాకైతే. ఇది పోనీలే మేము ఉన్నందుకు ఇది కాసేపైనా తిరిగి అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసింది. జనాలు చూసారు ఎంతమంది, ఫస్ట్ అయితే ఇంతమంది లేరు. సో అది లెగిసి నడిచినప్పుడు ఇంక అందరూ వచ్చేసారనమాట. మా భలే అనిపించింది. ఇంకో టైగర్ ఉంది కానీ అది పైకి వెళ్ళిపోయి అగోండి అలా కూర్చొని ఎంజాయ్ చేస్తుంది. సో ఇంకా చూద్దాం అని చెప్పేసి అక్కడ నుంచి ఇంకోటి ముందుకు వచ్చేసాం మేము. ఇక్కడ చూసారా మీరు, పెద్ద టైగర్ ఉంది, అది వైట్ టైగర్, ఇది నార్మల్గా టైగర్. నేనైతే ఫస్ట్ చూసి ఒకటే ఉందనుకున్నాను, కానీ ఆ పైన ఇంకొకటి ఉందన్నమాట, మేము చూసుకోలేదు ఇంకోటి ఉందని. తర్వాత నేను కూడా వీడియోలో చూసాను, వీడియోలో చూసాక నాకు ఇంకోటి కనిపించింది. చూసావా ఇంకొకటి ఉంది టైగర్, నువ్వు చూడలేదు పక్కనే ఉంది అని. ఇది చూసారా, అది ఇలా రఫ్ చేస్తుంది, దాని మార్క్స్ ఎలా పడుతున్నాయి దాని మీద. అది చాలా స్ట్రాంగ్ అసలు. మన ఎత్తంత మినిమం కూడా పరిగెట్టలేము, అంటే అంత స్ట్రాంగ్. బాగా చూడండి వీడియోలో మీకు కూడా ఇంకొక టైగర్ కనబడుతుంది. ఎక్కడ కనబడుతుందో చూసి చెప్పి మా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సో మేమైతే నెక్స్ట్
ఈ టైగర్స్ ఇదైతే బాగా చాలా తిరుక్కొని ఉంది చాలాసేపు. మేము దీన్ని కూడా బాగా చూసాం, ఎప్పుడో వస్తాం కాబట్టి. ఇంకా పిల్లలు అయితే భలే అల్లరి చేస్తున్నారు, టైగర్ టైగర్ ఇటు చూడు ఇటు చూడు అన్నట్టే అల్లరి చేస్తున్నారు పిల్లలందరూ. వాళ్ళు చూస్తే చాలా ముచ్చట అనిపించింది పిల్లల్ని. మేము కూడా వచ్చాం కదా అని కాసేపు అక్కడ నిల్చొని చూసాము. నెక్స్ట్ ఇంకా దాని పక్కనే ఇంకొకటి ఉంటుంది, ఇది జాగ్వార్ చూసారు అక్కడ ఉంది పడుకొని. ఇదైతే ఇంకా అలా పడుకొనే ఉంది. మేము ఇంకా దూరం ఇది మేము అప్పుడు వచ్చినప్పుడు మాత్రం ఈ గ్రిల్స్ దగ్గర తిరిగింది. ఇప్పుడు మాత్రం చిల్ మూడ్లో ఉంది అనుకుంటాను, బాగా చిల్ అవుతుంది, అలసిపోయినట్టుంది. అలానే పడుకొని చాలాసేపు ఉంది, ఇలా తిరుగుతుంది, ఎంజాయ్ చేస్తుంది. సో మేము అక్కడ నుంచి పక్కకి ఇంకా ఇది కూడా కాసేపు చూసేసి అక్కడ నుంచి ఇంకా ముందుకు వచ్చేసాము. హైనాస్ చూసారా, హైనా ఒక్కటే ఉంది. ఇన్నాళ్ళు రెండుండి హైనాలు, ఇప్పుడు నాకు ఒకటే కనిపించింది. అగోర ఆ చివరినే ఉండిపోయింది, అది ముందుకైతే రాలేదు, అలా అక్కడే ఉండిపోయింది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం బాగా అటు నుంచి ఇటు నుంచి అటు తిరిగి ఆడుకున్నట్టు చేసుకుంది. కొందరు మొహం చూసారు ఎంత క్రూరంగా ఉన్నట్టు ఎలా కనిపిస్తుందో. ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకేమున్నాయని చెప్పేసి అక్కడి నుంచి మేము ముందుకు వెళ్ళిపోయాము. ఎందుకంటే జూలోనే ఇంకా మొత్తం ఉన్న టైంలోనే మాకు అప్పటికే హాఫ్ డే అయిపోయింది. సో మేము ఇంకా అక్కడ నుంచి ఇంకా మూవ్ అయిపోయాము. మొత్తం అన్నీ ఈసారి ఎలా అయినా మొత్తం అన్నీ కవర్ చేయాలని మేము అక్కడ నుంచి ముందుకు వచ్చేసాము. అక్కడ చూసారు ఎదురుగా మంకీ కూర్చొని ఉంది. యాక్చువల్లీ మనం జూ బ్యాక్ సైడ్ గేట్ నుంచి వెళ్ళినప్పుడు ఈ మంకీస్ మనకు కనిపిస్తాయి. నేనైతే వెళ్ళినప్పుడు నాకైతే లాస్ట్ టైం బ్యాక్ సైడ్ గేట్ నుంచి వెళ్ళినప్పుడు నాకు అయితే మంకీ కనిపించింది. పిల్లలు అయితే ఈ కర్రలు అవి విసురుతున్నారు, సెక్యూరిటీ చూసి ఎగేసారు అనమాట, వాళ్ళ వెళ్ళకూడదు అది అని చెప్పేసి. ఆయన అయితే ఇటు అది అలసిపోయావు కూర్చునిపోయి అయితే నేను వదిలి వెళ్ళిపోతానంటే అది సరే అయితే వెళ్ళిపో అని చెప్పేసి నేను జోక్స్ వేసుకున్నాం కాసేపు. అక్కడ నుంచి నెక్స్ట్ ఇంక చూసేద్దామని చెప్పేసి సో మేము అక్కడైతే కాసేపు కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని మేము అక్కడ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాము నడుచుకుంటూ. యాక్చువల్లీ మేము సైకిల్ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇలా నడుచుకొని చూస్తేనే జూ అంతా మొత్తం చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి మేము అక్కడ నుంచి ఫ్రంట్ గేట్ దగ్గరికి వస్తాం. మనకి ఫ్రంట్ గేట్లో అయితే ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఏనుగులు ఉంటాయి, అవైతే కింద నుంచి మట్టి తీసుకొని వేసుకుంటున్నాయి పైన. రెండు పిల్లలు కానీ ఇంకా పెద్ద ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి, అవి కాకపోతే అవి లోపల పెట్టేశారు, ఇవి చిన్నవి పిల్లలు. అది చూసారు ఇసుక అలా వేసుకుంటున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆ పక్క ఏనుగు మాత్రం మంచిగా ఎంటర్టైన్ చేసి డ్యాన్స్ వేస్తుంది. అదైతే మీరు కూడా చూసేయండి ఒకసారి. బ్రదర్స్ అనుకుంటా సిస్టర్స్ ఒకటికొకటి హెల్ప్ చేసుకుంటున్నాయి మట్టి వేసుకొని. మీరు కూడా ఒకసారి చూసేయండి ఏనుగులని. చూసారా అది బర్రూపుతో డ్యాన్స్ ఎలా వేస్తుందో చూడండి. రిప్పారే రీ పాపరే రిప్పారే రీ పాపరే అన్నట్టు ఫుల్గా డ్యాన్స్ వేసేస్తుంది. ఇదైతే ముందు నుంచి వెనక్కి వెనక నుంచి ముందుకి అంటూ స్టెప్స్ భలే వేసింది. స్టెప్స్ అదే స్టెప్ కంటిన్యూ చేస్తూనే ఉంది. అలానే మాకైతే మస్తు నవ్వు వచ్చింది. కాసేపు అక్కడే ఎదురుగా బెంచ్ ఉంటే కూర్చొని మాట్లాడుకున్నాం సరదాగా. సో అప్పటికి మాకు ఈవినింగ్ ఒక 4 అయిపోయి ఉంటుంది, 4:30. ఇంకా అక్కడ కాసేపు కూర్చొని ఏనుగుల్ని వాటిని కాసేపు బ్రేక్ తీసుకొని కూర్చుంటే అక్కడ ఇంకా అప్పుడే మాకు 4 to 4:30 అయిపోతుంది. ఇంకా 1 అవర్లో ఎలా మొత్తం ఇంక ఉన్నవి కూడా విజిట్ చేసేయాలని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ మనకి పక్కన రైనోసర్స్ ఉంటాయి, దీని పక్కనే రైనోసర్స్ ఉంటాయి. సో అవి చూసేద్దాం అని చెప్పేసి మేము నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోయాము. ఇంకా క్రౌడ్ కూడా చాలా ఇంకా వస్తూనే ఉన్నారు. ఆ టైం 4:30 అయింది కానీ అప్పటికి ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు ఫుల్గానా. తప్పిస్తా ఓకే. నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకా రైనోసర్స్ చూద్దామని ఇంకా వాటి పక్కనే ఎలిఫెంట్ పక్కనే ఉంటాయి చూసారు. అది మాకు ఎప్పుడు ఒకటే కనబడుతుందండి, ఒకటే ఉందనుకుంటా. సో దాని చుట్టూ బురద బాబోయ్. నెక్స్ట్ అక్కడైతే ఈ కొంగలు అయితే మాకు చాలా, దీని పేరేటో నాకు తెలియదు కానీ చాలా ఉన్నాయి ఇవైతే. దాన్ని చూసారు ఎలా అప్పుడే దానికి ఫుడ్ ఏదో పట్టుకొని వచ్చినట్టున్నారు. సో అది ఫుడ్ వేయగానే అక్కడ తింటుంది. అది చూసారు అసలు ఎలా ఉందో.
నాకైతే రైనోసారస్ చూడడానికి నాకే అంత అనిపించదు, నాకైతే నచ్చదు. సో నేను అక్కడైతే కాసేపు కూర్చొని నేనైతే ముందుకు వెళ్ళిపోయాను, ఎందుకంటే ముందున బాతులు ఉన్నాయి కాబట్టి. అవి చూడడానికి చాలా, వాటిని ఏమంటారు, బాతులే అంటారు అనుకుంటా. సో నెక్స్ట్ ముందుకి ఇంకా అక్కడ ఎక్వేరియం కూడా ఉంటుంది, రకరకాల చేపలు. పిల్లలు అయితే మంచి ఎంటర్టైన్ అవుతారు, చూడడానికి సరదాగా ఉంటారు. సో దాని పక్కన ముందుకు వచ్చేస్తే బాతులు లాంటి ఉంటాయి. అవి బాతులో హంసలో తెలియదు నాకు, హంసలు అనుకుంటా. సో దాని పక్కన అది లవ్ సింబల్ పెడతాయి కదా, అవి చాలా పెద్ద ఉన్నాయి. అవి అరుస్తున్నాయి కూడా, ఇందులో వీడియోలో రాలేదు కానీ భలే అరుస్తున్నాయి. సో మేము అక్కడ నుంచి ఇంకా ముందుకి క్యాంటీన్ ఉంది, సో అక్కడికి వెళ్ళి ఒక డ్రింక్ ఏదో తాగాము. సో అక్కడ నుంచి మేము మళ్ళీ వచ్చేసరికి ఇవైతే పైకి వచ్చేసాయి. నేనైతే మా ఆయన పిలిచాను, చూడు ఇవి పైకి వచ్చాయి చూడు అని. దగ్గర అదైతే అక్కడ దూరం కదా, ఇక్కడ నుంచి అయితే మాకు చాలా దగ్గర నుంచి కనిపించాయి. ఇది ఎటు నుంచి వెళ్తే అది కూడా అటు నుంచే వెళ్తుంది. చూసి దాని మెడ చూసారా ఎంత పెద్దది ఉందో, అరిసాయి కూడా బాగానే. ఇంకా బ్యాక్ 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 అనుకొని బాగా ఎంటర్టైన్ చేసాయి. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి బాతులు. ఇంకా లేట్ అయిపోతుంది బాబోయ్ అని చెప్పేసి మేము అక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ నుంచి ఇక్కడ చాలామంది మర్రి త్వరలతోనే ఆడుతున్నారు. సో మేము అక్కడ నుంచి అయితే కొంచెం ముందుకు వెళ్ళిపోయాం. ఇంకా అవన్నీ మేము లోపలికి విజిట్ చేయలేదు, అవన్నీ అడవి పిల్లలు అవి అవే ఉంటాయి. సో అవి ఎందుకు మేము చూసేసాం కదా అని చెప్పేసి అవైతే మేము చూడాలి. నెక్స్ట్ ఇంకెక్కడికి వచ్చాను అక్కడ జిరాఫీలు. దాని మెడ చూసారు ఎంత ఉన్నారో, 2 ఉన్నాయి, ఒకటి చివరిన ఉంది, ఒకటి ఇది ఉంది. దాని మెడ చూడండి ఎంత పెద్దది ఉందో. చెట్టుకున్న ఆకులు కూడా తింటుంది. దానికి పాపం కిందవి తినడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. దాని మెడ చూసారా ఎంత పెద్దది ఉందో. ఇది పెద్దది, దాని మీద పక్కకున్నది అది కొంచెం చిన్నది, ఇదైతే దాని మీద కొంచెం పెద్దది. అయితే ఇంకా ఈ జిరాఫీల దగ్గర కాసేపు అక్కడ ఎదురుగా చైర్స్ ఉంటే ఇంకా అక్కడ నేనైతే కూర్చొని పోయాను. మా ఆయన అయితే ఇంకా వీడియోస్ తీసుకుంటాను నేను అని చెప్పేసి వీడియోస్ తీసుకుంటున్నారు, ఫొటోస్ వీడియోస్. నాకు అంత ఫొటోస్ వీడియోస్ నాకేమంత ఇంట్రెస్ట్ ఉండదు. సో నెక్స్ట్ అయితే ఆ చివరన ఒక ఇంకా ఈ లోపు అయితే దానికి ఫుడ్ పెట్టడానికి ఒక అంకుల్ వచ్చారు. సో అయితే ఫుడ్ పెట్టడానికి అంకుల్ రాగానే ఇవి ఎంత ఫాస్ట్గా అక్కడికి వెళ్ళిపోయాయో. నెక్స్ట్ వచ్చేసి ఇవి జింకల్లోనే వేరే జాతి అనమాట. దాని కొమ్ములు చూసారు ఎంత ఉన్నాయో. సారీ దీనికి కొమ్ములు లేవు, దీని తర్వాత అనుకుంటా మేము కొమ్ములు ఉన్నవి కూడా చూసాం మేము. ఇంక ఇవైతే డిఫరెంట్గా దాని కాల్ చూసారా, దానివి చాలా డిఫరెంట్గా వైట్ అండ్ బ్లాక్లో ఉన్నాయి. సో ఇంకా ఆ టైంకి కూడానండి చాలామంది జనాలు ఉన్నారు. ఇంకా అరౌండ్ 5:30 దగ్గర అవుతుంది టైము. ఇదిగో చూసారా దీనికైతే కొమ్మల్ని ఫస్ట్ చూసి చెట్టు కొమ్మలేమో అనుకున్నాను, తర్వాత డీటెయిలింగ్గా చూస్తే వాటివే కొమ్మలు. వీటి నేమ్ వచ్చేసి సాంబార్ డియర్ కాదు, వీటిని అయితే డియర్ అంటారు, సాంబార్ డియర్ అని. బట్ చూసారా కొమ్ములు అయితే ఎంత పెద్ద ఉన్నాయో, అసలు ఒక్కటే పూట అసలు చాలా పెద్ద ఉన్నాయి. అప్పుడే వాటికి ఫుడ్ గడ్డి తెచ్చి వేశారు. వాళ్ళు అయితే వేసినప్పుడు ఒక కర్ర పట్టుకొని వచ్చారనమాట, ఇవి ఏమైనా అటాక్ చేస్తాయేమో అని కర్రతో వేద్దామని. సో వాటికైతే ఇవి వేసేసారు. ఇవైతే చూసారా దాని పక్కనే ఉంటాయి, వీటి పేరు అడవి దొన్నలు అంటారు వీటిని. బాహుబలి సినిమాలో చూసారు కదా అవే ఇవి. దాని కొమ్ములు చూసారు ఎంత పట్టు ఉన్నాయో, ఇలాగ వంగి. ఇవి చాలా పెద్దవండి, వీడియోలో మనకి చిన్నగా కనబడుతున్నాయి కానీ డైరెక్ట్లీ చూస్తే చాలా పెద్దది. సో ఇంకా ఇవే నేను లాస్ట్ ఇంకా ఇవి చూసేసాము. ఇవి చూసాక ఇంకా అరౌండ్ మనం గేట్ దగ్గరికి వెళ్ళినప్పటికీ 1.5 కిలోమీటర్ ఉంటుంది. సో ఇంకా అక్కడ నుంచి మేము మెల్లిగా నడుచుకుంటూ జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ నాకు ఎందుకండి వచ్చినప్పుడు ఎంతో దూరం అనిపిస్తుంది, వెళ్ళినప్పుడు ఏంటి ఇంత ఈజీగా వచ్చేసాము. గేట్ కనబడడం వల్ల తెలియదు, అది మన ఆలోచన వల్ల అర్థం కాదు. నేనైతే ఇంకా మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇంకా జూ వచ్చేసి మనకి అరౌండ్ ఒక 4 to 5 కిలోమీటర్స్ ఉంటాయి, కానీ అంత ఉన్నట్టు అనిపించింది, అంతకన్నా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. సో మేమైతే ఇంకా బ్యాక్ సైడ్ గేట్కి అయితే వచ్చేసాము. ఇంకా చూసారా చీకటి అయిపోయింది.
ఇంకా మా వీడియో మీకు ఎలా అనిపించింది, మా వీడియో మీకు మంచిగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని టంగ్ కొట్టండి. ఇంకా ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో మా వీడియోని మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి, సపోర్ట్ చేయండి అబ్బా. సో మీరైతే మీ సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.